ఓకే 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 మోహన్ రెడ్డి గారు, విజయకిరణ్ గారు మీకు కూడా అదే ప్రశ్న అడుగుతున్నాను. గతంలో మీరు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి విమర్శలు చేశారు, ఏ స్థాయిలో ఉద్యమాలు చేశారు అనేదే ప్రజలందరికీ కూడా తెలిసిందే. అటువంటిది ఇప్పుడు మీరు మళ్ళీ మేము కలిసి వెళ్తున్నాం, ఎన్డీఏ మీద మాకు నమ్మకం ఉంది, భారతీయ జనతా పార్టీ మీద మాకు నమ్మకం ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏదో మంచి జరుగుతుందని చెప్తే ప్రజలు నమ్ముతారా అండి? మీరు 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 చెప్పిన మాటలోనే క్లియర్గా మేము ఉద్యమం దేనికోసం చేసాం? బాబాయిని చంపేశాం, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చేయలా. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు పదవుల్ని అంటే కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకోవడానికి 1.5 సంవత్సరం పాటు అహర్నిశలు కృషి చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొచ్చేది నేనే, అది తీసుకురాకపోతే ఓటు అడగనని, అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం నేను ఎంతవరకైనా పోతానని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క రోజన్నా సరే ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాడా? అడగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు అడిగారా విజయకిరణ్ గారు? మీ పార్టీ అడిగిందా పార్లమెంట్ లో? పోనీ ఈ 5 ఏళ్లలో మేము కేంద్ర అట్లీస్ట్ ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చిందా ప్రత్యేక హోదా మీద? గతంలో విడిపోయారు, ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు. ఏమైనా హామీ ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ? ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక రాయితీలకు సంబంధించి కానీ ప్రత్యేకమైన ప్యాకేజీలకు సంబంధించి కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి చేపించడానికి కోసం మాత్రమే బీజేపీతో కలిసాం. అంతేగాని మేము కేసులు మాఫీ కోసమో లేదా మా కేసులు పొడిగించుకోవడం కోసమో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసమో మేము రాలా. మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన చక్కగా ఆయన పడాల్సిన పాట పాడుతున్నాడు, ఎదుటోళ్ళు మాట్లాడుతుంటే మాత్రం అడ్డుపడతా ఉన్నారు. ఇది రాజకీయ దివాలా కోరితనం కాదండి. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? ఎవరు చెప్పాలా? ఎవరు చంపారనేది వివేకానంద రెడ్డి గారిని చంపాలని ఎవరు చెప్పాలా? తెల్లారిపాటికి రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డి గారి హత్యని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ కుటుంబాన్ని అన్యాయం చేస్తా ఉంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధపడతా ఉంటే, వీళ్ళు చివరికి చూడండి, అప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు కూడా హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ రోజు కూడా కడప కోర్టుకి వెళ్ళి దీని గురించి మాట్లాడకూడదని వీళ్ళు ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళారో అక్కడే వీళ్ళ బతుకు బయట పడబోతా ఉంది. వీళ్ళ బతుకంతా కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి వాళ్ళు ఇవాళ కోర్టుకి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే బాబు, ఇప్పుడు కావాల్సింది ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారని కాదు. ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది యువతకి ఉద్యోగం కావాలా, ప్రజలకు సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలా? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీరు ఇంటర్ఫీర్ అవ్వద్దు మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు హోస్ట్ ని నేనండి, ప్లీజ్ దయచేసి గుర్తించండి. నేను మాట్లాడతా మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడతా. ఈ చైర్ లో కూర్చున్నా నేను. అనే ఫ్రస్ట్రేషన్ లో ఒక్క ప్రశ్న కన్నా ఈ డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అడిగిన ఒక్క ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం చెప్పారా? ఓన్లీ పాట పాడుతున్నారు తప్ప ఆయన చెప్పిందే చెప్పి రుద్దిందే రుద్ది చెప్తా. విజయకిరణ్ గారు మనకి విమర్శలతో మనం సమయం వేస్ట్ చేసుకోవద్దు. విజయకిరణ్ గారు విమర్శలతో మనం సమయం వేస్ట్ చేసుకోవద్దు. గతంలో అలా కాదు, ఒక నిమిషం నా ప్రశ్న వినాలి. గత ఎన్నికల ప్రచారంలో మీరు మీ ప్రభుత్వ విధానాలు అప్పుడు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మీరు చాలా మంచి పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. ముఖ్యంగా అమరావతి విషయాన్ని గతంలో అంతకుముందు ఎన్నికల్లో కూడా బాగా ప్రచారం చేశారు, తర్వాత ప్రచారం చేశారు. అమరావతి ఆగిపోతుంది అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడేంటి అమరావతి గురించి ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు రాజధాని అంశాన్ని? ఎక్కడ కూడా రాజధాని అంశం హైలైట్ చేసే కంటే మీరు చేసేటటువంటి అంశాలు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అవి చెప్పేదానికంటే కూడా ఎక్కువ అధికార పార్టీ మీద విమర్శలే కనిపిస్తున్నాయి కదా. ఏంటి ఈ తేడా? ఏంటి అప్పటి ప్రచారానికి ఇప్పుడు ప్రచారానికి? మేము విమర్శించడానికి కావాల్సినటువంటి అన్ని తప్పులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా ఉండి తీరుతుందని మోడీ గారు చెప్పారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇచ్చేశారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రజలకు ఏ విధమైన సంక్షేమం చేస్తామనేటువంటిది ఒకటి, అభివృద్ధి ఎలా చేస్తామనేటువంటి మరొక విషయం. కానీ ఆ రెండు విషయాలు మీరు చెప్తున్నారా విజయకిరణ్ గారు? ప్రజలకు ఏం కావాలి, మీరు ఏ రకంగా చేస్తారనేది చెప్తున్నారా? ఎక్కువగా అధికార పక్షం మీద విమర్శలకే టైం కేటాయిస్తున్నారు ప్రతి మీటింగ్ లో. లేదు, ఎందుకంటే సార్ యాక్చువల్ గా వీళ్ళు బోగస్ మాటలు చెప్తా ఉన్నారు. కానీ రియల్ సంక్షేమం ఇచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ మాత్రమే. 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 రూపాయలకి తీసుకొచ్చింది
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వీళ్ళు 2000 ఉన్నదాన్ని 3000 చేయడానికే వీళ్ళ తల ప్రాణం తోక్కొచ్చింది. కనీసం 300 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ప్రజలు ఏ పొరపాటు చేసినా ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని ప్రజలతో సహా వాళ్ళ ఆస్తులతో సహా అమ్మేయటానికి సిద్ధపడి ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూసినా రిజిస్ట్రేషన్ విధానం చూసినా ఇవన్నీ కూడా స్పష్టంగా దేనికి సంకేతాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల ఆస్తులకి రేపొద్దున ఖచ్చితంగా రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రక్షణ లేదు. వీటన్నిటి నుంచి ఖచ్చితంగా మేము విమర్శించాల్సిన అవసరం ఉందండి. మీరు చేసే విమర్శలు, ఆ గుట్కా నానిగాడు చేసే బూతులకి రాక్షసుడు అనే ఒక్క మాటకే మోహన్ రెడ్డి గారికి అంత కోపం వచ్చింది. ఆ గుట్కా మళ్ళీ విజయకిరణ్ గారు మళ్ళీ వ్యక్తిగత విమర్శలొద్దు, మనం డిబేట్ అవ్వద్దు. ఓకే, రైట్ కీర్తన గారు ఏంటి మీ పార్టీ అధినేత ఈ అంటే కూటమి ఇచ్చేటటువంటి హామీలకు తాను గ్యారెంటీగా ఉంటానంటూ ప్రజల్లో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అది కొంత మీకు రాజకీయంగా ఇబ్బంది కాదంటారా? ఎందుకంటే మేజర్ పార్ట్ రేపు పొద్దున్న అధికారం వచ్చినా కూడా మీరు అధికారంలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా టీడీపీ మేజర్ పార్ట్లో ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ టీడీపీ ఏదైనా తప్పిదాలు చేస్తే అవన్నీ మీ మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది కదా? ఏవైతే ఉమ్మడి కూటమిలో ఎన్డీఏ కూటమిలో మేనిఫెస్టో కానీ ఏవైతే మనం ఇవ్వాలని సంక్షేమం ఇవ్వాలనుకుంటున్నామో అది ముగ్గురు పార్టీల వాళ్ళు డెసిషన్ తీసుకొనే చేస్తున్నారు కాబట్టి అక్కడ తేడాలు రావు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇంప్లిమెంటేషన్ కి అనువైనవే మేము ఇస్తున్నాం. వీళ్ళలాగా నవరత్నాల పేరుతో నవ మోసాలు చేసే విధంగా మేమైతే ఇవ్వట్లేదు. మాకు ఎంత మేరకు మేము చేయగలుగుతాం అంత మేరకు చేసే హామీలే ఇస్తున్నాం. మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ నేను చెప్పాలి శివ గారు. ఎన్నికల ప్రచారంలో వివేక హత్య గురించి మాట్లాడవద్దు, కోర్టు ఆర్డర్స్. కడప ఎవరెవరికంటే ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, బీటెక్ రవి, షర్మిల, సునీత. ఇంత భయం ఎందుకు సార్ వీళ్ళకి? అంటే అవినాష్ గారి కేసు గురించి మాట్లాడకూడదు అని ఈ టైంలో చెప్పిస్తున్నారంటే వీళ్ళకి ఏదో భయం ఉన్నట్టే కదా. గతంలో ఒకసారి ఇదే పని చేశారు, మళ్ళీ ఇదే పని చేశారు. మీరు తప్పు చేయనప్పుడు, తప్పుడు వ్యక్తులు కానప్పుడు ఇంత కంగారు ఎందుకు అన్నిసార్లు కోర్టును మీరు ఆశ్రయిస్తున్నారు? వివేకా గారి హత్య కేసులో మీరు ఎటువంటి తప్పులకు పాల్పడలేదు అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు? అప్పుడేమో నారాసులు రక్చరిత్ర అని మాట్లాడిన మీరే అధికారంలోకి వచ్చి సిబిఐ విచారణ నిరాకరించారు. అసలు ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా అవినాష్ గారిని కానీ భూషణ్ ఎవరికి నిందితులుగా ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళు వెనకేసుకొని తిరుగుతున్నారు. అంటే ఇక్కడ ఏదో మీకు డౌట్ అనిపించట్లేదా ప్రజలు ఆలోచిస్తున్న విధంగా? ఈ రోజు మీరు ఈ కోర్టు స్టే చూస్తేనే మీకు అర్థం కావట్లేదా ఎందుకు ఇలా కడప కోర్టుకు ఆశ్రయించారు వీళ్ళు? ఇంత క్లియర్ గా ఈ రోజు వస్తుంది మాట్లాడకూడదు అని ఎలక్షన్ టైంలో. ఇటువంటివి ప్రజల్లోకి తీసుకుపోవస్తే వీళ్ళకి దెబ్బ కొడుతుందన్న ఇంటెన్షన్ తోనే ఈ రోజు మాట్లాడుతున్నారు. మరొక విషయం ఏంటంటే బీజేపీ అధికార ప్రతినిధి గారు మాట వరుసకి రావణుడు, రాక్షసుడు పాలిస్తున్నారనేది ఒక మాట వరుసకి మనం అంటాం. అలాంటి మాట అంటేనే మోహన్ గారికి కోపం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళగా రాజకీయాల్లో ఉంటే ఆయన పట్టుకొని సన్నాసి, దగుల్బాజీ, ఊరకుక్క, చిల్లర వెదవ లాంటి పదాలన్నీ మాట్లాడినప్పుడు అది తప్పుగా అనిపించదా? ఒక ఎమ్మెల్యేలుగా మీరు మాట్లాడుతున్నారు, మీ స్థాయిని దిగజార్చుకుంటున్నారని వాళ్ళకి చెప్పలేరా ఈ మోహన్ రెడ్డి గారు? ఒక అధికార ప్రతినిధులకే ఒక ప్రోటోకాల్ ఉంటది. ఈ లైన్ దాటి డిబేట్ లో మాట్లాడకూడదు. శివ నువ్వు ఆపించండి శివ గారు అని మీకు అంటున్నారు కదా. మీకే అంత ఇంకిత జ్ఞానం ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు విడిచి ఒక సీనియర్ నాయకుల్ని పట్టుకొని సిగ్గు విడిచి రోజా మిడిల్ ఫింగర్ చూపిస్తుందే, సిగ్గు విడిచి బిహేవ్ చేస్తుంటే మీ సీఎం గారు నా అభిమానులకు బీపీ వస్తుంది, పార్టీ ఆఫీస్ ని బద్దలు కొడతారు పట్టాభి గారిని కొట్టప్పుడు. అప్పుడు సిగ్గు అనిపించలేదా మోహన్ రెడ్డి గారు? మీకు అప్పుడు సిగ్గు అనిపించలేదా? ఒక సీఎం గా అసెంబ్లీ సాక్షిగా శివ గారు 1 more minute, ఓన్లీ 1 more minute. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అదే కదా మాట్లాడుతున్నాం. అది మాట్లాడడానికా నిన్ను సీఎం చేసింది? అది మాట్లాడడానికా నిన్ను సీఎం చేసింది? అందుకేనా నవరత్నాల పేరుతో హామీ ఇచ్చింది? వ్యక్తిగత జీవితం మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు? మీ దగ్గర అభివృద్ధి ఓకే కీర్తన గారు దయచేసి ఆ రకమైన పదజాలం వద్దు. ఓకే కీర్తన గారు. రైట్ మోహన్ రెడ్డి గారు మీరు కూడా గత ఎన్నికల ప్రచారంలో నవరత్నాలతో పాటు చాలా విషయాలే ప్రజల్లోకి తీసుకెళ్లారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. వాటిలో మీరు కొన్నింటిని ఇప్పటికీ కూడా సాధించలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఈ ఎన్నికల్లో మాత్రం ఎందుకు సాధించలేకపోయారు ఏంటి అనేటటువంటి విషయాన్ని ప్రజల దగ్గర ప్రస్తావించడం లేదు. అసలు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించట్లేదు. కేవలం మీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి అంశాలను మాత్రమే తీసుకెళ్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో విభజన హామీలను వదిలేసినట్టేనా? ఎందుకంటే చాలా విస్తృతంగా గత ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు కదా మీరు. అంశాలని ఎందుకు పక్కన పెట్టేశారు? శివ గారు, మీరు
మీతో పాటు వాళ్ళు ముగ్గురు నలుగురు నాకు క్వశ్చన్లు వేసినప్పుడు నేను ఆన్సర్ అయితే చెప్పాలి కదా. ఆన్సర్ చెప్పేటప్పుడు ఏదో ఒకటి కల్పించుకొని ఏదో ఒకటి డిస్కషన్ పెట్టి నన్ను ఆ పక్కకు మళ్ళీ తర్వాత నేనేదో నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి దయచేసి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి దయచేసి. కొంచెం సార్ అన్ని చెప్తా ఆన్సర్, కొంచెం టైం ఇవ్వండి, పర్వాలేదు కదా. వాళ్ళకి ఇంతసేపు మాట్లాడించినప్పుడు నాకు ఒక్కరికే కదా, మీరు నలుగురు అయినప్పుడు నేను ఒకరిని మాట్లాడాలి కదా. నాకు కొంచెం టైం ఇచ్చే మాట్లాడతా, ఎందుకు చెప్పను. ఇప్పుడు మేము ఫస్ట్ నుండి చెప్తున్నాం 199% అమలు చేసినాము. 1% ఏదైనా 1-2 ఉంటే మేము చెప్పినటువంటి హామీల్లో నిలబడిపోయినాయి, తర్వాత ఏమీ నిలబడలేదు. మీరు చెప్పినటువంటి పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీలు కానీ వాటన్నిటిని ఇవ్వవలసింది కేంద్రము. కేంద్రం తిరుపతిలో మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు అమలు చేయకుండా 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు కలిసి రాష్ట్రానికి గుండు సున్నా చుట్టి ఢిల్లీని తలదాన్ని రాజధాని ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ మలేషియా చేస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని గుండు సున్నా చేసి పెట్టి ఈ రోజు మళ్ళీ అదే పొత్తులతో వీళ్ళు ముందుకు వస్తున్నారంటే జనానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు, ఏం మాట్లాడుతున్నట్టు. వీళ్ళు వాడెవడో మాట్లాడినాడు, ఈడెవడో మాట్లాడినట్టు, వీళ్ళంతా హరిచంద్రులా, వీళ్ళంతా సత్యహరిచంద్రులే సక్రమంగా మాట్లాడినారా? నేను పద్ధతి తప్పకుండా కరెక్ట్ గా మాట్లాడితే వాడు వీడు అని మాట్లాడింది వాళ్ళ నేనా? నేను ఇంతవరకు మీరు రిపీట్ చేసుకుని ఓకే మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మనం వాదనలోకి వెళ్ళదు. మరి ఇంకా కొంచెం సమయం ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకుందాం. మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మనం ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళి వేస్ట్ చేసుకోవడం కాదు. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఒక నిమిషం ఇప్పుడు అధికారంలో నేను డిస్కషన్ జరిగినాక వాళ్ళతో ముగ్గురితో మళ్ళీ తిట్టించారు. ఇదే భాష ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, పదే వ్యక్తిగత విషయాలకు వద్దు ప్లీజ్. మనకు సమయం తక్కువ ఉందండి, 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు ఇలాగే వాదించుకుందామా? 5 నిమిషాలు ఉంది, ఇంకా 5 నిమిషాలు ఇలాగే వాదించుకుందాం ఇద్దరు. ఆన్సర్ చెప్తూనే క్వశ్చన్ నేను ఒక్కటి చెప్తున్నా, నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా. మీరు అన్నారు కదా కేంద్రం ఇవ్వాలన్నారు, కేంద్రంతో వాళ్ళు మళ్ళీ జత కడుతున్నారన్నారు. కానీ 5 ఏళ్ళు మీరు ఏం చేశారు అనేటటువంటి ప్రశ్న జనాలకు ఉంటుంది కదా. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే తెస్తాము, మేము సాధిస్తాము, మేము ప్రశ్నిస్తాము అని మీరు చెప్పారు కదా. కానీ ఈ 5 ఏళ్లలో ఎందుకు సాధించలేకపోయారన్న ఒక వివరణ ఇవ్వాలి కదా ప్రజలకు. మీరు అధికారంలో ఉన్నది మీరు కదా. అంటే మేము అధికారం అనుభవించేసాం, ఇప్పుడు వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళని ప్రశ్నించండి అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు క్వశ్చన్లు వేస్తారు, మేము ఆన్సర్ చేయప్పుడు మధ్యలో కల్పించుకుంటారు. ఆ తర్వాత 18 దాంట్లో ఏం పెడతా యూట్యూబ్ లో వైసీపీని తరిమినారు, వైసీపీ పారిపోయినాడు, వైసీపీ ముడుచుకున్నాడు, వైసీపీ అడిగినాడు, ఆమె విజృంభించింది, ఈయన తరిమినాడు, ఏదేందో పెట్టుకుంటారు సార్. కొంచెం వినాలి సార్, వినాలి. మాకు కాకపోతే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలోనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బీజేపీకి మన అవసరం లేకుండా వాళ్ళకి మెజార్టీ వచ్చింది, మెజార్టీ తక్కువ వచ్చింటే వాళ్ళ మెడల్ వంచి ప్రత్యేక హోదా తెచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. ఆ మాట ప్రకారం ఇప్పటికీ మేము ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాం. కట్టుబడి ఉన్న తర్వాత ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా కేంద్రం, ఆ కేంద్రం అనేది దాన్ని పడిపోతేనో లేక వాళ్ళకి తక్కువ వచ్చానో వాళ్ళకి మా అవసరం ఉంటేనో వాళ్ళ మెడల్ వంచి ఇప్పటికైనా వంచి మళ్ళీ ప్రత్యేక హోదా తెప్పిస్తాం. మీరేమైనా తక్కువ చేసుకోవద్దు, మాకు ఆలోచన లేదని కాదు. వాళ్ళ మాదిరి ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ లో దొరికి ఇక్కడ నుండి పారిపోయి వచ్చి దానికి కాంప్రమైజ్ అయ్యి దాంట్లో జైలు వేస్తారని అక్కడ కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఈ కేసుల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ కేసులో ఆ కేసులో ఎట్లా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే లోపలేస్తారని తెలిసి ఈ లోపలేసిన తర్వాత మమ్మల్ని దిక్కే ఉండదని చెప్పి ఢిల్లీకి పోయి 3 రోజులు ఆడ కూర్చొని కాళ్ళు పట్టుకొని కడుపు పట్టుకొని పోయి ఆడ పోయి కాంప్రమైజ్ చేసుకొని ఆ నుండి పొత్తు పెట్టుకొని వచ్చి ఏడు చేరుకున్నటువంటి వీళ్ళు కూడా మోహన్ రెడ్డి గారు అక్కడ మెజార్టీ లేక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పక్షం మీద ఆధారపడేలా ఉంటే అది వైసీపీకి ఎందుకు ఓటేయాలి? అది వైసీపీకి ఎందుకు ఓటేయాలి చెప్పండి? అట్లా కాదు, మీరు ఎలా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా సాధిస్తారనే నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు. కానీ అక్కడ మెజార్టీ లేకపోతే ఇక్కడ డిపెండ్ అయితే చేస్తామంటే మీకెందుకు ఓటేయాలి? ఎవరు ఓటేసినా ఒకటే కదా అప్పుడు. రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ రామ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు. అందరికీ ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం అయితే నామినేషన్ల పర్వం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో